నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు బంధువులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున స్థిరత్వాన్ని పొందుతారు. ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక సింహరాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి పూర్తి చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే సింహరాశి వారు రుణాలు చేసి ఇబ్బంది పడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక శస్త్రచికిత్స అవసరమైన అనారోగ్య సమస్యలు కూడా ఔషధాలతో తగ్గిపోయే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలనేవి సొంతమవుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వైద్య రంగం వారికి మంచి ధనాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కూడా కనబడుతున్నవి. రొయ్యల, చేపల చెరువుల వారికి, పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. ఇక సింహరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మంచి లాభాలను గడిస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు విదేశీ యానం చేసే యోగం కూడా కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార విజేతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఫలించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అనుకున్న మార్పులను చూస్తారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వారి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొంది అలాగే మంచి కళాశాలల ఎంపికలలో కూడా సఫలమవుతారు. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.